ఉంటాడా పోతాడా? ఉంటాడు సార్. అబ్డామిన్ టేర్ అయింది సార్. కిడ్నీకి లివర్ కి మాత్రం ఏ ప్రాబ్లం లేదు సార్. హీస్ వెరీ లక్కీ. బట్ వీడి బతకడం జనానికి బ్యాడ్ లక్. డాక్టర్ గారు మా అన్నయ్యకి ఎలా ఉంది? ఇంకా బతికే ఉన్నాడు. పాపి చిరాయి కదా, అప్పుడే ఎక్కడికి పోడు. ఇంకో 10 మంది కాపురాలు కూల్చేదాకా కండాలు పెంచుకొని తిరుగుతూనే ఉంటాడు. తెలియకుండా మాట్లాడకండి. మా అన్నయ్య ఎవరి కొంపలు కోల్చలేదు. పక్కింటోడి పెళ్ళని పక్కలోకి లాక్కున్నావని ఏమంటారమ్మా? కందుకూరు వీరేశలింగం అంటారా? మొగుడు కళ్ళ ముందే పెళ్ళంతో ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకున్నావని ఏమంటారు? గురజాడ అప్పారా అంటారా? నీ అన్న పబ్లిక్ గా కూడా భార్యతో కక్కుర్తి పడలేదా? భర్త ముందే భార్యతో కాపురం చేయలేదా? ఊళ్ళో పిల్లల కడుపులు చేసి జాతికి పెదవుదాం అనుకున్నాడా నీ అన్న? ఏం మాట్లాడుతున్నారా నువ్వు? ఏం తెలుసు నీకు నా కొడుకు గురించి? నువ్వు వెళ్ళి చూసావా? నా కొడుకు ఇంకోటి పెళ్ళంతో పడుకోవడం, నువ్వే పుర్రెలు పోసావా నా కొడుకు చేసిన కడుపులకి? అందరూ మాట్లాడేవాళ్ళే. ఎంతటి వాళ్ళ గురించి మాట్లాడే ముందు నీ గురించి నువ్వు తెలుసుకోరా. నీటి తప్పాడంటున్న నా కొడుకు గుణం బంగారం రా, నిలువెత్తు బంగారం. నువ్వు రాబోయ్. వీళ్ళందరూ గొప్పవాళ్ళు, వాడు పనికి వాళ్ళవాడు. అనసూయం ఎవరే? నాకు తెలీదే. ఏమోనమ్మా, చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. ఎవరండి మీరు? నా పేరు అనసూయమ్మండి. అనసూయం అనే వాళ్ళు ఎవరు నాకు తెలీదే. మీరు మాత్రం నాకు బాగా తెలుసు. ఓహో, అయితే ఇప్పుడు దేనికొచ్చారు? ఏం లేదండి, మీ అబ్బాయికి మా అమ్మాయిని ఇద్దామని. ఓ, పిల్లనిద్దామనా? అవునండి. మా అబ్బాయిని కనుక్కుని చెప్తానులేండి. ఏంటి కనుక్కునేది? 25 లక్షల క్యాష్, 25 కేజీల బంగారం. అబ్బాబే, మా కట్న కానుకలు ఆశయం లేదండి. పిల్లాడికి నచ్చితే. అయినా మీరేమిటి వచ్చినప్పటి నుంచి అటే తిరిగి మాట్లాడుతున్నారు? ఇటు తిరిగి మాట్లాడొచ్చుగా. అమ్మో, అటు తిరిగితే చాలా పెద్ద ప్రమాదం. ఏమిట్రా ప్రమాదం? శివా, ఎంతసేపు పులిహోరా అమ్మా నీకు ఫస్ట్. నాకు వడ్డించన్నయ్య. నీకా? ఆహా, అంత తొందర వద్దమ్మా, పెట్టేంత వరకు వెయిట్ చేయాలి. ఇదేమన్నా మీ ఆడవాళ్ళ వంటలు అనుకున్నారా? నల భీమ పాకం. అగండి, స్టార్ట్ చెప్పినాక తినాలి. రెడీ, 1 2 3 స్టార్ట్. అమ్మా, తప్పైపోయింది. అదేమిట్రా ఉల్లిపాయలు పడేస్తా? రేపటి నుంచి మన ఇంట్లో ఎవరు ఉల్లిపాయలు వాడటానికి వీల్లేదు. ఉల్లిపాయలు ఖరీదు తగ్గిపోయిందిరా, ఎవరైనా వాడచ్చు. ఖరీదు ఎంత తగ్గినా సరే ఇంట్లో ఉల్లిపాయలు వాడటానికి వీల్లేదు. ఏ? దాని కంట్లో నీళ్లు వస్తున్నాయమ్మా. ఉల్లిపాయలు తరిగితే దాని కంట్లో అయినా నీళ్లు వస్తాయి, నీ కంట్లో అయినా నీళ్లు వస్తాయి. ఎవరి కంట్లో నీళ్లు వచ్చినా పర్వాలేదు, దాని కంట్లో నీళ్లు వస్తే నేను తట్టుకోలేను. గొప్పవాడివేరా. రేపు దాన్ని 5 చేతిలో పెట్టాలి. వాడు తెలుసో తెలియకో దాన్ని మాట అంటే ఏం చేస్తావు? నా చెల్లెలు కన్నీళ్లు పెట్టుకుందంటే వాడెవ్వడైనా సరే
పెద్ద మనిషిలా ఉన్నాడు. నలుగురు తిరిగే చోట ఈ పనేంటో. ఏమండి? ఏంటండి ఇది? మిమ్మల్నే ఏమండి? ఏంటే ఏంటి? చూడటానికి చాలా పెద్ద మనిషిలా ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ కాలెత్తి కుక్కలా పోసేయడమేనా? ఎవడని రా కుక్క గిక్క అంటున్నావు? లేకపోతే ఏంటండి? ఇంతమంది జనం తిరిగే చోట ఉచ్చపోయొచ్చా? అర్జెంట్ గా వచ్చింది పోసాం, నీకేమిటి ఇబ్బంది? అర్జెంటుగా వచ్చిందని మీ ఇంట్లో పోస్తారా? మీరు పడుకునే పక్క మీద దొడ్డికెళ్తారా? మీకంటే పశువులు నయమండి. రోడ్లు పక్కనో పాకల్లోనో పోస్తా. ఏమిట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? ఇంత బిజీ ఏరియా, పిల్లలు ఆడవాళ్లు తిరుగుతున్నారు, హోటల్స్ దుకాణాలు ఉన్నాయి. దున్నపోతులా నువ్వు పోస్తే అది చూసి ఇంకో నలుగురు పోస్తారా? కంపు కొట్టే మాట అలా ఉంచు, కలరా వచ్చి సస్తారా ఫోల్. నువ్వేదో పెద్ద మనిషివని మాటలతో బుద్ధి చెప్పబోవటం నాదే పొరపాటు. మర్యాదగా టవల్ తీసి మట్టెత్తి ఆ మున్సిపాలిటీ తొట్ల వేయి. వేయకపోతే వేయిస్తాన్రా. ఎత్తరా, ఎత్త. ఏంటి అప్పలమ్మలాగా అవతారం ఏంటి? ఒక ఇస్త్రీ లేదు, మ్యాచింగ్ చున్నీ లేదు. నీ బట్టలు ఐరన్ కిచ్చుంటే చెప్పు, నా అవిస్తాను వేసుకుందు గాని. డ్రెస్సులు లేక కాదు, డెకరేషన్ చేత కాక కాదు. అయినా ఎంత మేకప్ వేసినా కాలేజీకి చేరేటప్పటికి మీ అందరి గెటప్లు కూడా ఇలాగే అయిపోతాయి తల్లి. అసలు బస్ ఎక్కడం ఆలస్యం. ప్రతి ఒక్కడు సైడ్ స్టాండ్ వేసుకుని ఇలా మీదకి వాలిపోతాడు. ఇంకొకడైతే ఏకంగా ఫ్రంట్ బ్రేక్ పడగానే బ్యాక్ అంతా నాదే అంటాడు. ఇంకొకడు ఎప్పుడెప్పుడు బ్రేక్ పడుతుందా, ఎప్పుడెప్పుడు బ్రేక్ పడుతుందా అని కాచు కూర్చుంటాడు. బ్రేక్ పడగానే చేతులేసి ఆపి సారీ అని వెకిల్లో నవ్వుతాడు. ఇక కండక్టర్ సంగతి చెప్పకర్లా, వెనక నుంచి స్టార్ట్ అయ్యి టికెట్ 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 అంటూ ప్రతి అమ్మాయిని తస్తూ తగులుతూ సునకానందం పొందుతాడు కదే. అదా నీ గోలా? మరందుకే తల్లి, ఇలా పిచ్చిదాల్లా బయలుదేరితే ఎవరు నన్ను పట్టించుకోకుండా వదిలేస్తారని చిన్న ఫీలింగ్. అసలు కాలేజీ అమ్మాయిలంటే ఎలా ఉండాలి, ఎలా కాపాడుకోవాలా అని అన్నలు అబ్బలు కంగారు పడేలా సెక్సీగా డ్రెస్ చేసుకోవాలి. రోడ్డు మీద వెళ్తుంటే సిగరెట్ కాల్చేవాడు కూడా చేయి కాలేదాకా చూస్తూ సెటిల్ అయిపోవాలి. అసలు ఆ గిల్లింగ్స్ టచింగ్స్ లేకపోతే ఇంకా థ్రిల్లే ఉంటుంది. నార్మి, ఇదేమో మదర్ తెరిసా టైపు, అదేమో ఏకంగా మడోనా టైపు. 9G వచ్చే టైం అయింది, పదండి. శాంతి, త్వరగా ఎక్కువే. శాంతి ఎక్కడే? అదిగోనే ఫుట్పాత్ పైన నిలబడింది. ఎక్స్క్యూజ్ మీ, కొద్దిగా దూరంగా నుంచుంటారా? వెనక తోస్తున్నారు, నన్ను ఏం చేయమంటారండి? టికెట్ 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 ప్లీజ్. ఈ కండక్టర్ ఉద్యోగం సుఖమైందే. నెల తిరగకుండా శాలరీ వస్తుంది, రోజు ఈ సుఖం ఉంది. హీజ్ లక్కీ. ఆ బోస్గాడు చూడు ఎంత అసహ్యంగా ప్రవర్తిస్తున్నాడు. అమ్మాయిల్ని నొక్కడానికి నలపడానికి బస్ ఎక్కుతాడు వెధవ. Idiot. చేయి తీరా. ఏయ్, శాంతి, శాంతి, లేమ్మా. అయ్యో, శాంతి,
రేయ్ ఆడపిల్లల మీద చేస్తావరా? నేనెవరినో తెలిసి నా మీద చేసావా? ఎవడ్రా నువ్వు? భీమిలి భీమసింగ్ తాలూకా. ఎవడి తాలూకైనా జిల్లా అయినా ఆడపిల్లల మీద చెయ్యేస్తే స్ప్రింగ్ జారేదా కొడతా. వీధిలోకి ఆటోలే రావు, సిటీ బస్సు వచ్చిందంటే. భీమ్ సింగ్ తాలూకా అంట. నీ అబ్బని పిలువరా. తిలక్ గారింటికి స్టూడెంట్స్ బస్ వేసుకొచ్చారేంటి? వాళ్ళ అబ్బాయినేంటి అలా కొడుతున్నాడు? చెప్పా. బస్సులో ఫుడ్ బోర్డ్ మీద అమ్మాయి బ్యాలెన్స్ తప్పి నీ కొడుక్కి మెంటల్ బ్యాలెన్స్ తప్పి క్యారెక్టర్ లూజ్ అయ్యి ఇదిగో ఇలా ఇలా నడువులు పట్టుకుని ఎస్ ఈ నీ కొడుకు మీద పడితే నీ కూతురులా అరవలేక ఈ పిల్ల గొంతు రాక వణికి కాలుదారి కింద పడింది. అయితే కొట్టుకుంటూ ఇంటికి తీసుకొస్తావా? ఎక్కువ మాట్లాడితే నీ కొడుకుతో పాటు నీకు కూడా బట్టలు ఉడదీస్తా. మిస్టర్, హోల్డ్ యువర్ టంగ్. ఐఎమ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ, మైండ్ ఇట్. అయితే నువ్వు నీ ఆఫీసులో ఆడవాళ్ల దగ్గర పెన్ను తీసుకునేటప్పుడు వేలు, ఫైలు తీసుకునేటప్పుడు చెయ్యి నొక్కుతుంటావా? నీ కొడుక్కి నీ ఇంట్లో బస్సులో వెళ్లేటప్పుడు ఆడవాళ్లతో ఎలా అసభ్యకరంగా ప్రవర్తించాలో, ఎక్కడెక్కడ చేతులు వేయాలో నేర్పిస్తుంటావా? హలో గవర్నమెంట్ ఎంప్లాయ్, రేపు నీ కూతురు బస్సులో వెళ్తుంటే ఎవడో గిల్లితే టేక్ ఇట్ ఈజీ అమ్మా అంటూ గిల్లించుకోమంటావా? సారీ అమ్మా, రేపు మీ కొడుకు బస్సులో వెనక నుంచి మిమ్మల్ని కూడా గుర్తుపట్టలేని రేంజ్ గుడ్డివాడైపోయాడని మీ ముందే కళ్ళు తెరిపించడానికి ఈ పని చేశాను. తప్పైతే నన్ను క్షమించండి. హలో ప్రభుత్వ ఉద్యోగి గారు, మీ కొడుక్కి ఫీజులు కట్టి బొడ్లో బుక్స్ దోపుకొని సిటీ బస్సులకి వేలాడమని బస్ పాసులు తీసివ్వడం కాదండి పెంపకం అంటే. గవర్నమెంట్ ఎంప్లాయ్ అంట, గవర్నమెంట్ ఎంప్లాయ్. కమాన్.